హాయ్ ఫ్రెండ్స్, ఇది అద్దరిపేట. ఈరోజు అద్దరిపేట నుంచి ఫోన్ చేశారు. ఏసీ ఆన్ అవుతుంది కానీ కూలింగ్ రావట్లేదంట. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం కంప్లైంట్ ఏంటో. కార్ వచ్చి రోడ్ నుంచి రెడీ తీసుకోవాలి. వస్తున్నాం లోపలికి. విషయం ఏంటంటే ఇది వచ్చేసి యాక్సరీ. ఇందులో ఏసీ లేకపోతే పని జరగదు అనమాట. ఏసీ ఖచ్చితంగా ఉండాల్సిందే, 24 గంటలు పని చేస్తుంది. యాక్సరీస్ అంటే రొయ్యి పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పిలుస్తారు వీటిని. ఇవి వచ్చేసి మనకి చెరువుల్లో పెంచుకునే రొయ్యలు ఉంటాయి కదా, అవి వీళ్ళ దగ్గర తయారవుతాయి. వీళ్ళ దగ్గర నుంచి రైతులు కొనుక్కొని మనకి చెరువుల్లో వేసి పెంచుతారు వాటిని. ఇదే మన సైట్. వచ్చేస్తాం లోపలికి. ఇదిగోండి ఏసీ ఆన్ అవుతుంది, కూలింగ్ రావట్లేదు. సరే అవుట్డోర్ చెక్ చేయాలి తిరుగుతుందో లేదని. అవుట్డోర్లో ఫ్యాన్ తిరుగుతుంది కానీ కంప్రెసర్ అని ఉంటుంది, అది ఆన్ అవ్వట్లేదు అనమాట. సరే ఆఫ్ చేసుకొని మనం పైన క్యాప్ ఇప్పి ఏమైందో చెక్ చేయాలి. వైర్లు ఏమన్నా కాలిపోయా లేదా కెపాసిటర్ ఏమన్నా పోయిందని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో కెపాసిటర్ వచ్చి టెర్మినల్స్ దగ్గర ఆయిల్ లీకేజ్ కెపాసిటర్ పోయింది. దీన్ని రిమూవ్ చేసుకొని మనం కొత్త చేసుకోవాలి. ఇది వచ్చేసి 36 MFD. ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను కెపాసిటర్ నేను. ఈ యాక్సరీస్ అనమాట. ఇది మొత్తం సెట్లు అనమాట. లోపల యూనిట్స్ కొన్ని పాతది బయట తీస్తాం. దగ్గర కొత్తది ఉంది, కొత్త తీసాం అనమాట. సేమ్ పాతది అయితే వైరింగ్ ఎలా తీసామో అలాగే ఇచ్చుకొని దీన్ని లోపల పెట్టేసి మళ్ళీ ఎలా ఉన్నది అలా బిగించేసుకొని ఆన్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి. అంతే అండి, కంప్లైంట్ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.